టెట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఒక తరగతిలో 60% విద్యార్థులు బాలికలు. ఆ తరగతిలోని బాలికల సంఖ్య 24 అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అడిగారు. ఓకే, 60% బాలికలు ఉన్నారు. 60% బాలికలు ఎంతమంది ఇచ్చారు? బాలికలు 24 ఈక్వల్ అవుతుంది కదా. 60% అనేది 24కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకు మొత్తం విద్యార్థుల సంఖ్య అడిగారు కాబట్టి మనం 100%గా తీసుకుంటాం ఎప్పుడు కూడా. ఎంతమంది? ఓకే, 60%కి 24 వస్తే 100%కి ఎక్కువ వస్తుంది కాబట్టి 100/60 × 24. 0 క్యాన్సల్, 6 4 24, 40 మంది. ఓకే, మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 40 మంది. ఓకే, అందులో బాలికలు ఎంత? 24, మిగిలిన వారు బాలురు. తర్వాత ప్రశ్న. రామ్ దగ్గర 200 ఆవులు ఉన్నాయి. వాటికి 90 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలవు. అయితే అతను అదనంగా 25 ఆవులను కొంటే ఆహార పదార్థాలు సరిపడే రోజుల సంఖ్య ఎంత అడిగారు. 200 ఆవులకి ఎన్ని రోజులకు సరిపోతుంది ఆహార పదార్థాలు? 90 రోజులకి. అయితే 25 అదనంగా కొన్నాడు కాబట్టి 225 అవుతాయి. ఎన్ని రోజులు సరిపడుతుంది అడుగుతున్నాడు. తక్కువ రోజులకే వస్తుంది కదా. 200 ఆవులకైతే 90 రోజులకు వస్తుంది. 225 ఆవులకైతే ఎన్ని రోజులకు వస్తుంది ఆహార పదార్థాలు? తక్కువ రోజులకే వస్తాయి కాబట్టి తక్కువ బై ఎక్కువ వేయాలన్నమాట. ఇంటూ 90. 5 40ల 200, ఆ తర్వాత 5 4, 5 5ల 5 8ల 5 9ల 9 10ల 80 వస్తుంది ఆన్సర్. తర్వాత ప్రశ్న. x = 1 మరియు y = -1 అయినా x² - y + 2 వాల్యూ ఎంత అడిగారు. సబ్స్టిట్యూషన్ చేయండి. x వాల్యూ ఎంత? 1 కదా. మైనస్ y వాల్యూ ఎంత? -1 y వాల్యూ +2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ 1 + 1 2 అంటే అంత 4 వస్తుంది ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఒక వస్తువు 10% నష్టంతో 540 రూపాయలకి అమ్మబడిందంట. అయితే దాని యొక్క కొన్న వేల ఎంత అని అడిగారు. ఎంత? 10% నష్టం కాబట్టి 90%. ఓకేనా. 90% ఎంత ఈక్వల్? ఎంతకి ఈక్వల్? 540కి ఈక్వల్. 100 అంటే కొనవేలు కదా. 100కి ఎంత? ఓకే, 100/90 × 540. 0 క్యాన్సల్, 9 6ల 54 అంటే 600 వస్తుంది. ఇది కొన్న వేల ఎంత? 600. కాస్ట్ ప్రైస్. తర్వాత ప్రశ్న. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యంకు ఫార్ములా. చదరపు సెంటీమీటర్ల వృత్త వైశాల్యంకు ఫార్ములా మనకు తెలియాలి. πr². వృత్త పరిధి అయితే 2πr. వృత్త వైశాల్యం అడిగాడు కాబట్టి πr². π అంటే ఎంత? 22/7 × r² ఇచ్చాడు. r ఎంత? 7 సెంటీమీటర్లు ఇచ్చాడు. 7 × 7 7 క్యాన్సిల్. 7 14, 1 7 14 15, 154 ఆన్సర్. తర్వాత ప్రశ్న. 72 పుస్తకాల బరువు 9 కిలోలు అయితే అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత అడిగాడు. 72 పుస్తకాలు బరువు ఎంత? 9 కిలోలు అయితే 40 పుస్తకాల బరువు ఎంత అన్నాడు. 72 పుస్తకాల బరువు 9 కేజీలు అయితే 40 పుస్తకాల బరువు తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది? తక్కువ అవుతుంది కాబట్టి 40/72 × 9. 9 8 72, 8 5ల ఎంత? 5. 40 పుస్తకాల బరువు ఎంత అంటే 5. తర్వాత ప్రశ్న. ఒక రాంబాస్ యొక్క కర్ణాల పొడవులు వరుసగా 24 సెంటీమీటర్లు 38 సెంటీమీటర్లు అయిన దాని యొక్క వైశాల్యం ఎంత అడిగారు. రాంబాస్ యొక్క వైశాల్యం ఫార్ములా ½ d1 d2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చేసిన ఆన్సర్. d1 ఎంత ఇచ్చారు? 24. d2 ఎంత ఇచ్చారు? 38. 2 12ల 12 38 ఎంత? 456. రాంబాస్ వైశాల్యం ఎంత అంటే 456 చదరపు సెంటీమీటర్లు. రాంబాస్ వైశాల్యం ఫార్ములా అంటే ½ d1 d2.
తర్వాత ప్రశ్న 72 రూపాయలకు కొనుగోలు చేసిన బొమ్మ 80 రూపాయలకు అమ్మబడింది. అయితే లాభ శాతం ఎంత అన్నాడు. లాభం ఎంత వచ్చింది? 8 రూపాయలు. మనకు లాభ శాతం ఫార్ములా తెలుసు. లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాభము బై లాభం ఎంత వచ్చింది మనకి? 72 రూపాయలకు కొన్నాడు, 80కి అమ్మాడు కాబట్టి 8 రూపాయలు లాభం వచ్చింది. కొన్న వేల ఎంత? కాస్ట్ ప్రైస్ 72 రూపాయలు ఇంటూ 100. 8 9 ఓకే. 100/9 అంటే 11 అంటే 1/9. ఇవి మ్యాథ్స్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.